2 రోజుల క్రితం చంద్రగ్రహణం వచ్చింది. అది కూడా రెడ్ మూన్ గ్రహణం. ఇది చాలా అరుదుగా వస్తుంది. రెడ్ మూన్ వచ్చినప్పుడు ఏదో ఒకటి జరుగుతుందని, అది శుభం, అశుభమే ఏదైనా కావచ్చని నమ్ముతుంటారు. ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయంకా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. చంద్రగ్రహణం ఎఫెక్ట్తో 2 రోజుల వ్యవధిలో ప్రపంచంలో 4 ప్రధానులు బలయ్యారు. జపాన్, ఫ్రాన్స్, నేపాల్, థాయిలాండ్ ప్రధానులు తమ పదవులను కోల్పోయారు. దీని తర్వాత సూర్యగ్రహణం రానుంది. అందుకే ఇప్పుడు అందరి దృష్టి దానిపైనే పడింది. దీనికి బలయ్యేది పెద్ద ఆరెంజ్ టింటెడ్ లీడర్ కావచ్చంటూ గోయంకా జోస్యం చెప్పారు. దీనికి సంబంధించి ఎక్స్లో పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ కాస్త సూపర్ వైరల్ అవుతుంది. ఆ ఆరెంజ్ టింటెడ్ లీడర్ ఆరెంజ్ కలర్ ఎయిర్తో ఉండే అమెరికా అధ్యక్షుడు ట్రంపేనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సొంత దేశంలోనే ట్రంప్కు వ్యతిరేకత. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ఏదో ఒక వివాదంలో ఉంటూనే ఉన్నారు. వచ్చిన వెంటనే బోలెడు ఫైల్స్ మీద సంతకాలు పెట్టేశారు. దీంతో అమెరికాలోనే కల్లోలం జరిగింది. అక్రమ వలసదారులను దేశం నుంచి బయటకు పంపించేశారు. దీంతో చాలా మంది తమ వారిని కోల్పోయారు. ఇప్పటికీ ఈ చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. చెప్పా పెట్టకుండా ట్రంప్ యంత్రాంగం దాడులు చేస్తూనే ఉంది. ఇది అమెరికాలో ప్రజల ఆగ్రహానికి కారణమవుతోంది. కొన్ని రోజుల క్రితం లాస్ ఏంజలస్లో ఇదే విషయంపై పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. తర్వాత డీసీలో కూడా నేషనల్ గార్డ్స్ను డిప్లాయ్ చేశారు. ఇప్పుడు షికాగోలో కూడా అదే చేస్తున్నారు. ఈ విషయంపై అమెరికన్లు అధినేత ట్రంప్ పై మండిపడుతున్నారు. ఇది కాకుండా అమెరికాలో చాలా ఫెడరల్ ఉద్యోగులను పీకేశారు. యుఎస్ ఎయిడ్ లాంటి వాటిని మూసేయడంతో అక్కడ ఫెడరల్ ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఇవన్నీ ఒక ఎత్తైతే అదనపు సుంకాలతో ప్రపంచ దేశాలపై విరుచుకుపడ్డారు ట్రంప్. ఇదో పెద్ద వాణిజ్య యుద్ధానికి దారితీసింది. ముఖ్యంగా చైనా, భారత్లపై విధించిన సుంకాలపై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత ఎదురైంది. భారత్తో ఘర్షణ పెట్టుకోవడం మంచిది కాదని అమెరికాలోనే చాలా మంది ట్రంప్కు వ్యతిరేకంగా స్వరాలు వినిపిస్తున్నాయి. అలాగే వీసా రూల్స్ని కఠినతరం చేయడం, విదేశీ విద్యార్థులపై ఆంక్షలు ఇవన్నీ కూడా అధ్యక్షుడు ట్రంప్కు తీవ్ర వ్యతిరేకంగా మారుతున్నాయి. ఈ కారణాల వల్ల అమెరికాలో ప్రభుత్వం తిరగబడే అవకాశం ఉందని అంచనాలవుతున్నాయి. ఆరోగ్య విషయంలో కూడా ప్రశ్నలు. వీటన్నింటికీ తోడు ట్రంప్ ఆరోగ్యంపై కూడా అనుమానాలున్నాయి. రీసెంట్గా ఆయన ఆరోగ్యంపై చాలా వార్తలొచ్చాయి. మధ్యలో ఓ వారం ట్రంప్ కనిపించకుండా పోవడం, ఆయన చనిపోయారనే వార్తలు రావడం ఆందోళనకు గురిచేశాయి. ట్రంప్ తీవ్ర గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని చెబుతున్నారు. వైట్ హౌస్ దీన్ని కొట్టిపారేసినప్పటికీ అధ్యక్షుడిలో వస్తున్న మార్పులు అది నిజమేనని నిర్ధారణకొస్తున్నాయి. దానికి తోడు వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ తాను అధ్యక్ష పదవిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానంటూ వ్యాఖ్యలు కూడా సంచలనం సృష్టించాయి. ఇప్పుడు పారిశ్రామికవేత్త గోయంకా కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే పై వ్యాఖ్యలు చేశారని నెటిజన్లు అంటున్నారు. త్వరలోనే ట్రంప్ దిగిపోతారని కన్ఫర్మ్ చేసుకుంటున్నారు.